చూస్తున్నాం కేబినెట్ సమావేశంపై ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మంత్రుల సవాళ్ల పర్వమైతే కొనసాగుతా ఉంది. కేబినెట్ లో పర్సనల్ పంచాయతీలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీంతో హరీష్ రావుపై మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సవాళ్ల పర్వం కొనసాగుతోంది, మరి ఏం జరగబోతోంది? గత కొన్ని రోజులుగా అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నెలకొన్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో ఏదైతే దండుపాళ్యం ముఠా పరిపాలన చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తుంటే, ప్రైవేట్ పంచాయతీలు ఏదైతే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రైవేట్ పంచాయతీలు జరుగుతున్నాయి, వ్యక్తుల మధ్య మంత్రుల మధ్య పంచాయతీలు జరుపుకోవడానికి క్యాబినెట్ను జరుపుతున్నారు. క్యాబినెట్ సమావేశంలో తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఏదైతే మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయి వ్యక్తిగతంగా దూషించుకున్నారనేది మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణ. ఈ ఆరోపణకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తన సిద్దిపేట పర్యటనలో స్పందించి ఏదైతే హరీష్ రావు చేసిన ఆరోపణలు ఖండించారో, అటు సీతకు కూడా హరీష్ రావు ఆరోపణలు ఖండించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అడ్లూరి లక్ష్మణ్కు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతి సవాల్ విసిరారు. ఈరోజు ఉదయం 11:30-12 గంటల ప్రాంతంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద రావాలి, ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఏదైతే పంచాయతీలు, ఏదైతే కేబినెట్ సమావేశంలో జరిగిన పంచాయతీల మీద చర్చకు సిద్ధమంటూ కూడా ఇటు కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరిన నేపథ్యంలో అటు మాజీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒకరికొకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో కాస్త రాజకీయంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులను, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కావచ్చు, ఇతర నాయకులను కూడా పోలీసులు ఇప్పటికే వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లే పరిస్థితి లేని, ఏదైతే వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. మంత్రి ఎవరైతే మాజీ మంత్రి ఆరోపణలు చేశారో హరీష్ రావు వస్తే తాను స్వయంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి చర్చకు సిద్ధమంటూ కూడా అడ్లూరి లక్ష్మణ్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కాసేపట్లోనే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కావచ్చు, ఇతర బీఆర్ఎస్ నాయకులంతా కూడా అంబేద్కర్ విగ్రహం వెళ్ళడానికి రెడీ అవుతారు. పోలీసులు మాత్రం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా వీళ్ళు చేస్తున్న ఆరోపణ. ఇక చాలా కాలంగా గత కొన్ని రోజులుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అటు కాంగ్రెస్ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పటికే పూర్తి స్థాయిలో ఫోకస్ జూబ్లీ హిల్స్ మీద పెట్టాయి. సో ఇందులో భాగంగానే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పరిపాలన, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేబినెట్ మీద పట్టులేదు, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రాష్ట్ర పరువును దిగజార్చే విధంగా ఉన్నాయంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు పదే ఆరోపిస్తారు. ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మంత్రులు కూడా హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన పరిస్థితి. ఈ రోజు కాసేపట్లోనే కొప్పుల ఈశ్వర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి చర్చ జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ ఒకవైపు అటు కేటీఆర్, హరీష్ రావు అన్ని తామై బీఆర్ఎస్ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. పెద్ద ఎత్తున సుడిగాలి పర్యటనలు, సిటీలో అనేక కార్యక్రమాలు, వివిధ వర్గాలను కలుసుకుంటూ ముందుకు వెళ్తారు. అటు ఆటో కార్మికులు కావచ్చు, హోటల్ యజమానులు, హోటల్ కార్మికులు కావచ్చు, ఇలా అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మీద, అదేవిధంగా మంత్రివర్గం మీద పదే ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల మధ్య ఉంచడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా కాసేపట్లోనే బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులంతా కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద వెళ్ళడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.